ఒకసారి ప్రయత్నం చేద్దాము. 2 పేపర్లు తీసుకొని ఒక పేపర్లో బైబిల్ గ్రంథంలో ఆశీర్వాదమును పొందిన వ్యక్తులు ఎవరో రాద్దాము. అందుకు తగిన కారణాలు కూడా రాద్దాము. ఇంకో పేపర్ తీసుకొని బైబిల్ గ్రంథంలో శాపమును పొందిన వ్యక్తులు ఎవరో రాద్దాము. అందుకు తగిన కారణాలు కూడా రాద్దామండి. 2 పేపర్లు పక్కన పెట్టుకొని మన జీవితాన్ని కూడా ఆ పేపర్లతో పోల్చుకుందామండి. ఆశీర్వాదమును పొందిన వ్యక్తులు ఎవరు, అందుకు తగిన కారణాలు ఏంటి, మనము ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఎలా జీవించాలి, శాపమును పొందుకున్న వ్యక్తులు ఎవరు, అందుకు తగిన కారణాలు ఏంటి, మనము శాపమును పొందుకోవాలంటే ఎలా జీవించాలి, వీటన్నిటి గురించి మనము ఆలోచన చేయాలండి, పరిశీలన చేయాలండి, పరిశోధన చేయాలండి. మన జీవితాన్ని పోల్చుకొని సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, బాగు చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఇంకా అభివృద్ధి చెందాల్సినవి ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనం పరిశీలన చేయడం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి ఇప్పటికైనా ఒకసారి ప్రయత్నిద్దామా? బైబిల్ గ్రంథాన్ని తీసుకొని 2 పేపర్లు తీసుకొని ఆశీర్వాదం పొందిన వ్యక్తులు ఎవరో రాసుకుందాం, కారణాలు రాసుకుందాం, శాపం పొందిన వ్యక్తులు ఎవరో రాసుకుందాం, కారణాలు రాసుకుందాం. మన జీవితాన్ని పోల్చుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం, శ్రేష్టమైన దీవెనలు పొందుకుందాం, శ్రేష్టమైన బహుమతులు పొందుకుందాం, గొప్పగా దీవించబడదాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.